ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ను వదలబొమ్మాలి వదలంటున్నారా? జాగృతి జనం బాటలో ఎక్కడా పార్టీ ప్రస్తావన తీసుకురాని కవిత వరంగల్లో అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు గంటల వ్యవధి మాత్రమే ఉన్నప్పుడు ఇందుకు హాట్ కామెంట్స్ చేశారు. అది వ్యూహాత్మకమా లేక యాదృచ్ఛికమా? వాటి ప్రభావం పోలింగ్ మీద ఉంటుందా? అసలు బీఆర్ఎస్ టార్గెట్ గా ఇప్పుడేం కామెంట్స్ చేశారు కేసీఆర్ కుమార్తె? బీఆర్ఎస్ మీద మాటల తూటాల విషయంలో తగ్గేదే లేదంటున్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో ఉన్నప్పుడే ముఖ్య నాయకుల మీద సీరియస్ కామెంట్స్ చేసిన కేసీఆర్ కుమార్తె బయటికి వెళ్ళాక ఇప్పటికీ అదే ఫ్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారామె. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు వెళ్లిన కవిత అక్కడ మీడియాతో మాట్లాడుతూ మరోసారి గులాబీ పార్టీని టార్గెట్ చేశారు. ఒకప్పుడు పార్టీకి కంచుకోట లాంటి వరంగల్లో కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాక్ అవుతున్నాయి. అది కూడా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరికొద్ది గంటల్లో మొదలవుతుందనగా కవిత నోటి నుంచి అలాంటి మాటలు రావడంతో షాక్ అయ్యారట పార్టీ నాయకులు. జాగృతి జనం బాటలో చాలా చోట్ల బీఆర్ఎస్ గురించిన ప్రస్తావన వచ్చినా ప్రస్తుతం తన ఆ పార్టీలో లేను కాబట్టి దాని గురించి అడగొద్దని చెప్పిన కవిత వరంగల్లో వ్యూహాత్మకంగానే నోరు తెరిచారా అన్న సందేహాలు సైతం ఉన్నాయి. అధికారం శాశ్వతంగా ఉంటుందని గత ప్రభుత్వంలో భ్రమపడ్డారని, అందుకే ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారని ఒకంత సీరియస్ కామెంట్సే చేశారామె. అలా అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంటికి పంపించారంటూ ఘాటు విమర్శలు చేశారు. అంటే ఇది డైరెక్ట్గా తన తండ్రి కేసీఆర్ని టార్గెట్ చేసినట్టేనా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. బీఆర్ఎస్ హయాంలో ఎవరేం చేసినా అంతిమంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దే బాధ్యత కాబట్టి ఇప్పుడు కవిత నేరుగా ఆయన మీదకే బాణాలు ఎక్కువ పెట్టారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. అప్పట్లో తనకు తెలిసిన అవకతవకలను పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని, అలా చాలాసార్లు ప్రయత్నించినా ఎవరూ తన మాట వినలేదని చెప్పుకొచ్చారు కవిత. తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా బయటికి పంపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బీఆర్ఎస్ అధిష్టానాన్ని నిలదీశారామె. ఒకవేళ కేసీఆర్ పిలిస్తే ఒక బిడ్డగా వెళుతాను గానీ రాజకీయంగా మాత్రం కలవబోనని ఖరాఖండిగా చెప్పేశారు కవిత. ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు విశ్లేషకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న టైంలో కవిత తన తండ్రి కేసీఆర్ పార్టీపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పార్టీకి దూరమైన కవిత ఒక దశలో ఇక్కడ తన జాగృతి తరపున అభ్యర్థిని పెడతారని కూడా ప్రచారం జరిగింది. అలా కాకుంటే ఎవరో ఒకరికి మద్దతు ప్రకటిస్తారని కూడా చెప్పుకున్నారు. కానీ చివరికి ఇలా కవిత అభ్యర్థిని పెట్టలేదు, ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్ కాస్త ఊపిరి పీల్చుకున్న పోలింగ్కు గంటల ముందు ఇలాంటి హాట్ కామెంట్స్ చేయడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు. వరంగల్లో కవిత అన్న మాటల ప్రభావం జూబ్లీ హిల్స్లో ఎంతవరకు ఉంటుందని తాజాగా లెక్కలేసుకుంటున్నారట గులాబీ పెద్దలు.